ఎందుకన్నా నన్ను ఇలా కొట్టావు? నేనేంటో నీకు తెలీదా? అబ్బా సంటి పిల్లడని కూడా చూడకుండా మా బుజ్జాన్ని గిట్ల కొట్టినవేందయ్యా రామరాజు గారు? ఊరు కొట్టిపోయిందా ఏంది? ఒక్కరు కూడా వచ్చి నా బుజ్జాన్ని కొడుతుంటే ఆపలేదే. అయ్యయ్యో, ఒక్కరు కూడా ఆపి సాగకపోతురే. అయ్యయ్యో, ఎట్లా తట్లు తెలియదుడు. అయ్యయ్యో, నా బుజ్జాన్ని ఇట్లా చూసుడు నాతోనైతే లేదు. అయ్యో ఆపువే నీ ఓవర్ యాక్టింగ్. ఓయ్, నీకు దెబ్బలు తగిలినాయని నీ దిక్కెళ్ళి నేను పరేషాన్ అవుతుంటే నన్ను ఓవర్ యాక్షన్ ఉంటావేంది నువ్వు? ఆహా, మరి మా అన్నయ్య నన్ను అంతసేపు కొడుతుంటే అడ్డుపడి ఎందుకు ఆపలేదే? నిజం చెప్పు, నాకు దెబ్బలు తగులుతుంటే నువ్వు ఫుల్ ఎంజాయ్ చేసావు కదా? డింగిచక్క డాన్స్ వేసావు కదా? నేను అట్లా చేస్తానా చెప్పు బుజ్జోడా? నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు ఎరకలేదా? మరి అయితే అన్నయ్య కొడుతుంటే ఎందుకు ఆపలేదే? అంటే బుజ్జోడా, అది బావగారు ఫుల్ జోష్ లో కొడుతుండ్రు కదా, నేను మధ్యలో వస్తే నాకేడ దెబ్బలు తగులుతాయో అని రాలే. ఇదేనా నా మీద నీకున్న ప్రేమ? అట్లా అనకు బుజ్జోడా. వెనపూస రాస్తారా? నాకేం వద్దుపా. అలాగకు నాని బావా. మెల్లగా రాయ్. నిజం ఒప్పుకోవచ్చు కదా నాని బావా. ఏ నిజం? అదే సంటోడు గురించి. వాడితో నాకేం సంబంధం లేదు. ఏదో చిన్నపిల్లాడు, కన్నవాళ్ళ దగ్గర లేరని ప్రేమ చూపిస్తున్నాను అంతే. ఇదిగో చూడు, నేనే తప్పు చేయకపోయినా చిన్నప్పటి నుంచి నన్ను చిన్న మాట కూడా నన్ను మా పెద్దన్నయ్య ఎలా కొట్టాడో. మరి అసవంటప్పుడు ఎందుకు నిందలు పడతావు? బొడ్డుని ఎందుకు ఆడిస్తావు? నీకేం ఎరగనట్టుండు, అప్పుడు నీకేళ్ళొల్లి ఉండదు కదా. నువ్వేం చేసిన వాళ్ళే పరేషాని నాకు ఉండదు. గలత్ చేసిన వాళ్ళే పాటలు పడతారు బావా. నా మాటిని బుజ్జోడా. ఆ బుడ్డోడు దిక్కెళ్ళి మనకెందుకు వచ్చిన తలనొప్పి చెప్పు? నువ్వు చెప్పేది నిజమే చిట్టి. ఇక నేను బాబును చూసుకోను, ఆడించను. మంచి ముచ్చట చెప్పినావు నాని బావా. నాకైతే దిల్ ఖుషి అయింది. మమ్మల్ని కొట్టినందుకు మేమెంత బాధపడుతున్నామో ఇంతకు 100 రెట్లు మా అన్నయ్య కూడా బాధపడుతుంటాడు. బా వెంకట గారు, నేను చిన్నప్పటి నుంచి ఇంటిని చూస్తూనే ఉన్నాను. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పనిచేస్తూనే ఉన్నాను. ఏనాడు అనవసరంగా పెద్దయ్య గారు తమ్ముళ్ళను ఒక్క మాటన్న పాపాను కూడా పోలేదు. అలాంటిది ఈరోజు ఏంటండి అలా కొట్టేశారు? ఇగో మారుతి, తుపాకీ తూట కన్నా మాట చాలా ప్రమాదం మారుతి. తూట ఒక్కసారి మనిషి ప్రాణం తీస్తుంది, కానీ మాటుందే అది గట్ల కాదు. గుండెకి గాయం చేసి ప్రతి దినం వేధిస్తూనే ఉంటది. ఇగో సహనం ఉన్నోని కూడా కోపం తెప్పిస్తుంది. నా చెల్లి సిట్టితో సహా మిగిలిన 2 మరదళ్ళు కలిసి మొగుళ్ళ మీద ఎక్కించి చెప్పుడే కాకుండా మా రామరాజు బాబు పెంపకం మీదే మచ్చేసిర్రు. అరే ఆయన ఏం చేస్తాడు? ఆ మనిషి గుస్సాయి తమ్ముళ్ళని బెల్ట్ తీసి పటా 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 అసిటగా బాధిండు.
ఈ ఇంట్లో ఆడవాళ్ళు పద్ధతులు మార్చుకోకపోతే, కొంచెం ఓర్పుగా ఉండకపోతే ఇంట్లో గొడవలు నిచ్చి ఉండేలా ఉన్నాయి ప్యాకెట్ గారు. అందరూ సీతశల్లి లెక్క ఓపిగ్గా సహనంగా ఉండేటోళ్ళు ఉండరు మారుతి. ప్రతి ఇంట్లో ఇసుమంటే ఆడోళ్ళుంటే అందరూ ఎంత ఖుషీగా ఉంటారో ఎరుకనా నీకు? నిజమేనండి, కానీ అది కుదరదు కదా. ఒక్క విషయం అండి, తమ్ముళ్ళని కొట్టినందుకు అయ్యగారు చాలా బాధపడుతున్నారండి. వీళ్ళ ముగ్గురు కూడా అంతే. అయ్యగారు కొట్టినందుకు కాదు, ఎప్పుడు లేనిది అనుమానించి కొట్టినందుకే ఎక్కువ బాధపడుతున్నారు. మంచిగా చెప్పినావు మారుతి. అదే కదా అన్నదమ్ముల అనుబంధం అంటే. అవునండి. సరే కాని మారుతి, నువ్వు ఈ ఫిక్కర్ నుంచి కొంచెం బయటికి రా. ఇప్పటికే మస్తు ఆలస్యమైనది. గా మందు బాటిల్ చూడు, రా రా అంటున్నది. ఇప్పుడు మందు షురూ చేద్దాం, ఏమంటావు? అలాగేనండి, మీరు మందు పోయిండే, నేను వాటర్ పోతాను. అబ్బో మంచిగా చెప్పినా. ఇగో కొంచెం కొంచెం తాగాలే. మారుతి, నేను మందు పోస్తున్నా కదా, మధ్యలో నువ్వెందుకు గుస్సయి పాము లెక్క బుస బుస కొడుతున్నావు? నేను బుస కొట్టడం ఏంటంటే, గట్టిగా ఊపిరి పీల్చి వదిలాను అంతే. గట్లనా? గట్లనే అది. మారుతి, అరే దాన్ని తెరిసిన తారీఖ గట్ల కాదు. ఇగో ఇట్లా చూడు. ఇందాక నన్నని ఇప్పుడు మీరు పాములో బుస కొడతారేంటండి? ఇది పాము బుస కాదు మారుతి. ఇగో ఈ ప్యాకెట్ తో నీళ్లు పోస్తుంటే గట్ల సౌండ్ వస్తున్నది. ఇగో చూడు. అదే. ఇగో మారుతి, నిజంగా పాము వచ్చినా నేను ఫిక్కర్ చెయ్యా. ఏందిది? చెయ్యి. ఎడం చేతి వేళ్ళన్నట్టు గా పాముని వేళ్లతో ఆడిస్తా. అబ్బా, నీ సూపర్ అండి. అది మరి. ఆహా, ఈ చల్లని వాతావరణంలో ఈ మందు తాగుతుంటే దిల్ ఎంత ఖుషి అవుతున్నదో. మళ్ళీ ఈడు ఏడు షురూ చేసిండు. ఏం లొల్లి అవుతున్నదో ఏందో. శంకర్, నాని, శ్రవణ్. శంకర్, ఎక్కడున్నారో తొందరగా రండి. బాబు ఏడుస్తున్నాడు. మీ భర్తలు ఎక్కడున్నారు? వాళ్ళని పిలవండి. వాళ్ళు ఇంకా బాబుని చూసుకోరక్క. మన మధ్య సమస్య ఉంటే మనం మాట్లాడుకుందాం. దాన్ని చంటోడి మీద రుద్ది వాడిని ఇబ్బంది పెట్టకండి. శంకర్, శ్రవణ్, నాని, తొందరగా వచ్చి బాబుని తీసుకోండి.
వాళ్ళు రారు, బాబు ఆలనా పాలన చూడరు. మేం వద్దంటున్నా నువ్వే వాడిని ఇంట్లో పెట్టావు కదక్కా, కావాలంటే మీరే చూసుకోండి. మీకు అసలు బుద్ధుందా? బాబు అంతలా ఏడుస్తుంటే మీరు వాదనలు పెట్టుకునే టైం ఇది. నువ్వు కూడా ఏంటి సీత, ముందు బాబుని ఎత్తుకో. పద బావా. యావండి, చంటుడు ఒళ్ళు కాలిపోతోంది. జ్వరం వచ్చినట్టుందండి. అయ్యో ఏమండి? శ్రవణ్, నాని బావా, నాని బావా. జ్వరం రావడం ఏంటొద్దునా? ఏది నన్ను చూడండి, జ్వరం చాలా ఎక్కువగా ఉందొద్దునా. ఎరా పాలు పట్టించావా? పట్టానన్నయ్య. అసలు బానే ఉన్నాయో లేదో చూసావా? బాగున్నాయి అనే. ఇటు శంకర్ అన్నయ్య. అయ్యయ్యో, ఇంత వేడి తట్టుకోలేక ఏడుస్తున్నాడు వదినా. ఒరే బుజ్జి, ఏంట్రా ఇలా జ్వరం తెచ్చుకున్నావు? ఏడోగున్నాను. ఏడొద్దు. శంకర్, నువ్వు డాక్టర్ కి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పు. అలాగే వదినా. వదినా, ఫోన్ చేస్తే డాక్టర్ రావడం లేట్ చేస్తాడేమో. నేనే వెంట పెట్టుకుని తీసుకొస్తాను. తొందరగా వెళ్ళు వెళ్దాం. నాని. ఊరుకో. తగ్గిపోతుంది నాన్న. ఎడకు చూడు. అయ్యో లేదు నాన్న, ఎడకు. ఓ ఊరుకో నాన్న, తగ్గిపోతుంది. వదినా తీసుకో. వదినా, డాక్టర్ వచ్చేలోపు ఒంట్లో వేడి తగ్గడానికి ఇంట్లో ఏదైనా చిట్కా ఉంటే చూడొద్దునా. అవును వదినా, వీడి ఒంటి మీద వేడి చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఏదైనా చేయొద్దునా. చంటి పిల్లాడు కదా, సొంత వైద్యాలు చేయకూడదు శ్రవణ్. నాని వెళ్ళాడుగా, తీసుకొస్తాడులే. ఓ ఏంటొదినా, డాక్టర్ కోసం వెళ్ళి నాన్నగారు కూడా ఇంత లేట్ చేస్తున్నాడేంటి? పోనీ మనమే డాక్టర్ దగ్గరికి వెళ్దామా? కొద్దిసేపు చూద్దాం. ఇటు ఊరుకో నాన్న. ఊరుకో. అయ్యో లేదు. ఓ ఏడోకు. శ్రవణ్, నానికి ఒకసారి ఫోన్ చేసి డాక్టర్ని తొందరగా తీసుకురమ్మని చెప్పు. సరే వదినా. నేను చేస్తాను వదినా. వదినా, అదిగో వస్తున్నారు. రండి. నమస్కారం రామరాజు గారు. నమస్కారం డాక్టర్. చంటోడికి ఒళ్ళు మసిలిపోతుంది, కొంచెం చూడండి. చూస్తాను. బాబుని కొంచెం అలా పడుకోబెట్టండి అమ్మా.
డాక్టర్ మామూలు జ్వరమేనా? వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు కదా డాక్టర్? ఇంతకీ టెంపరేచర్ ఎంత ఉంది డాక్టర్? డాక్టర్కి కొంచెం చెక్ చేసే టైం ఇవ్వండి. మరీ అంత టెన్షన్ అయితే ఎలా? మీరు చెక్ చేయండి డాక్టర్. ఇదిగోండి. టెంపరేచర్ అయితే 101 ఉంది. 101? 101? ఒక ఇంజెక్షన్ ఇస్తే నార్మల్ అయిపోతుంది. ఇంజెక్షనా? ఇంజెక్షన్ వద్దు డాక్టర్, ఏదైనా టాబ్లెట్ ఉంటే ఇవ్వండి. చంటోడికి నొప్పి పెడుతుందేమో డాక్టర్. పాపం ఇప్పటికే చాలా ఏడుస్తున్నాడు, మళ్ళీ ఇంజెక్షన్ చేస్తే ఇంకా ఏడుస్తాడేమో డాక్టర్. ఉన్న జ్వరం కంట్రోల్ కావాలంటే ఇంజెక్షన్ చేయక తప్పదు. మీరు చేయండి డాక్టర్. డాక్టర్ మెల్లిగా చేయండి డాక్టర్, కొంచెం మెల్లగా చేయండి. అయిపోయింది. వదినా, ఇటు వదినా. ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. అయిపోయింది, అయిపోయింది, అయిపోయింది. ఏం కాదు, ఏం కాదు. అయిపోయింది నాన్న, అయిపోయింది, అయిపోయింది, అయిపోయింది. జ్వరం రావడానికి కారణం ఏంటి డాక్టర్? ముందు బాబుకు సంబంధించిన మెడికల్ ఫైల్స్ తీసుకురండి, ఒకసారి చెక్ చేసి నేనే చెప్తాను. అలాంటి ఫైల్స్ ఏమీ లేవు డాక్టర్. పోనీ డెలివరీ నుంచి ఇప్పటిదాకా టైంకి వ్యాక్సిన్స్ డ్రాప్స్ వేశారా? తెలీదు డాక్టర్. ఇంతకీ చంటి పిల్లాడికి తల్లిపాలు పడుతున్నారా? లేదు డాక్టర్. కొన్ని కారణాల వల్ల బాబు మా దగ్గరున్నాడు, తల్లి అందుబాటులో లేదు. అంటే డబ్బా పాలు పడుతున్నారా? అవును డాక్టర్. మీకు తెలియందేముంది, చంటి పిల్లలకు అవంత మంచిది కాదండి. తల్లిపాలైతేనే పోషకాలు క్యాలరీలు అందుతాయి. ఆ పాలైతేనే పోలియో లాంటి అంగవైకల్యాలు, ఇలాంటి జ్వరాలు రాకుండా ఉంటాయి. తల్లిపాలు పిల్లలకు యాంటీబయాటిక్ కూడా. సీత గారు, ఈ డ్రాప్స్ 6 గంటలకు ఒకసారి, ఈ డ్రాప్స్ రోజుకు 3 పూటలా వెయ్యండి. కంగారు పడాల్సిన పనేమీ లేదు. ముఖ్యంగా చల్లగాలి అస్సలు తగలకుండా చూడాలి. ఓకే, నేను బయలుదేరుతాను రామరాజు గారు. రే, డాక్టర్ చెప్పింది విన్నారుగా, డ్రాప్స్ వేసే టైం సరిగా ఫాలో అవ్వండి. ఆల్రెడీ డాక్టర్ చెప్పగానే నోట్ చేసుకున్నాను అన్నయ్య. ముందైతే డ్రాప్స్ వేద్దాం అన్నయ్య. కూర్చో కూర్చో కూర్చో. రామరాజు గారు, చంటిబిడ్డ ఎక్కువ కాలం తల్లి లేకుండా ఉండడం అంత మంచిది కాదు. అమ్మఒడి వెచ్చదనం మాత్రమే బాబును ఆరోగ్యంగా ఉంచుతుంది. తల్లి లాలింపు మాత్రమే
బాబును సంతోషంగా ఉంచుతుంది. వీలైనంత తొందరలో బాబుని కన్నఒడికి చేర్చాలి. అలాగే డాక్టర్. వెళ్ళొస్తాను రామరాజు గారు. ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు. కుక్క తోక వంకర. వీళ్ళు మారరు. పోదాం పదండి. లోపలికి తీసుకెళ్దాం అన్నయ్య. ఊరుకోనన్నా, ఊరుకో. రే, డాక్టర్ చెప్పింది విన్నారుగా? డ్రాప్స్ వేసే టైం సరిగా ఫాలో అవ్వండి. ఆల్రెడీ డాక్టర్ చెప్పగానే నోట్ చేసుకున్నాను అన్నయ్య. ముట్టుకోమని మనకి మాటిచ్చి కాసేపు కూడా కాలే. అరే గా సంటోడికి పానం బాలేదని సాకు చెప్పి మళ్ళీ ఆడి దగ్గరికి చేరిపోయినరు.